అన్నదాత అన్నదాత మీ అన్నదాత, చెమటోడ్చి ఆహారాన్నందించే రైతన్నా, అనునిత్యం నీ కండదండగా నిలిచే నేస్తం ఎవరన్నా. అన్నదాత అన్నదాత మీ అన్నదాత. నూతన రీతుల సాగుబడికి, నూరింతలు పెరిగే దిగుబడికి సూచనలిచ్చే సస్య రక్షణకు, పశు పోషణకి శాస్త్ర విజ్ఞానం అందించి ముందుకు నడిపే తెలుగు రైతు భారతదేశానికి మకుటం అయ్యేలా తీర్చిదిద్దే ఆశయంతో మిమ్ము మేలు కొలిపేది అన్నదాత. అన్నదాత అన్నదాత మీ అన్నదాత. అన్నదాత అన్నదాత మీ అన్నదాత. అన్నదాత ప్రేక్షకులకు నమస్కారం. ఈనాటి ముఖ్యాంశాలు: వరి కోతల అనంతరం గడ్డిని తగలబెట్టడం వల్ల నష్టాలు, సద్వినియోగం చేసుకునే మార్గాలు. పాలీ హౌస్ లో 9 రకాల ఆకుకూరల సాగు, సేంద్రియ పద్ధతిలో లాభాలు ఆర్జిస్తున్న మెదక్ జిల్లా రైతులు. పశువుల్లో వడదెబ్బ లక్షణాలు, తీసుకోవాల్సిన జాగ్రత్తలు. ఇంకా జై కిసాన్ వ్యవసాయ సమాచారం. తెలుగు రాష్ట్రాలలో అధిక విస్తీర్ణంలో పండించే ధాన్యపు పంట వరి. గతంలో వరి కోతల అనంతరం ఎండుగడ్డిని పశువులకు మేతగా వినియోగించేవారు. కానీ నేడు పశువుల సంఖ్య తగ్గిపోవటం, కూలీల కొరత ఏర్పడటం వంటి కారణాలతో గడ్డిని తగలబెట్టేస్తున్నారు. ఇలా వరి గడ్డిని కాల్చివేయటం వల్ల భూమిలో ఉండే విలువైన సూక్ష్మరాశి నశించిపోతుంది. అంతేకాదు, కార్బన్ మోనాక్సైడ్, మీథేన్ వంటి హానికర వాయువులు గాలిలోకి చేరి కాలుష్యం పెరిగిపోతుంది. కాబట్టి కోతల అనంతరం వరిగడ్డిని పశువులకు మేతగా వాడుకోవటం లేదా సేంద్రియ పదార్థంగా తిరిగి భూమికి అందించటం చేయాలి. వరిగడ్డిని సద్వినియోగం చేసుకునే విధానాలను తెలియజేస్తున్నారు ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం, పశ్చిమ గోదావరి జిల్లా మారుటేరు వ్యవసాయ పరిశోధనా స్థానం మృత్తికా విభాగం ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ సిహెచ్ శ్రీనివాస్. రైతు సోదరులందరూ గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే, మనము వరి పంట కోసేటప్పుడు మనం మెషిన్ హార్వెస్టింగ్ అనేది తప్పనిసరి అయిపోతుందండి. మెషిన్ ద్వారా వరిని హార్వెస్ట్ చేసినప్పుడు చిన్న చిన్న ముక్కలుగా పంట పొలంలోనే అవి ఉండిపోతాయి. అవి ఏంటంటే మనకి ఆ కాలంలో మనకి నేలలో కూడా తేమ ఎక్కువగా ఉండటం వల్ల వాటిని తీసి మనం బయటకు వేయడానికి కూడా కుదరదు అన్నమాట. అందువల్ల ఏం చేస్తున్నారు, చాలామంది ఈ పంట అవశేషాలని భూమిలో దుమ్మినప్పుడు కుళ్ళకపోవటం వల్ల మనకు మూన తిరగపోవటం అలాంటి సమస్యలు కూడా వస్తున్నాయి. సో అందుకనే రైతులు కాల్చేయటం జరుగుతుందండి. పంట అవశేషాలను కాల్చడం వల్ల ఆ అవశేషాల్లో ఉన్న నత్రజని మొత్తము మనకు 90% నత్రజని, గంధకము 70%, తర్వాత భాస్వరము 60%, దాంట్లో ఉన్న పోషక మూలకాలన్నీ ఆవిరి రూపంలో బయటికి వాతావరణంలోకి వెళ్ళిపోతాయి. అంతేకాకుండా దీని ద్వారా వాతావరణ కాలుష్యం కూడా జరుగుతుందండి. అందుకని ఏంటంటే పంట అవశేషాలు అంటే ఎకరానికి మనము మెషిన్ హార్వెస్టింగ్ చేసిన తర్వాత పంట అవశేషాల రూపంలో 2 టన్నుల వరకు వ్యర్థాలు పొలంలో ఉంటాయండి. ఈ పంట అవశేషాలని మనము సరిగా యాజమాన్యం చేసుకున్నట్లయితే మనం భూమి లోపలికే మనం తీసుకుని వాళ్ళు సరిగ్గా కుళ్ళేటట్లు చేసుకున్నట్లయితే వేయవలసిన ఎరువుల్లో 25% వరకు తగ్గించుకోవచ్చండి. సో మనం ఏదైనా పంట అవశేషాలు ఉన్నప్పుడు ఆ పంట అవశేషాలు సార్వా పంట తర్వాత మనకి దాల్వా పంట తర్వాత గోదావరి మండలంలో కాలపరిమితి చాలా తక్కువగా ఉంటుంది. కాబట్టి ఈ పంట అవశేషాలు కుళ్ళటానికి కనీసము 30 రోజులు పడుతుంది. కాబట్టి చాలామందికి ఏంటంటే కుళ్ళటం అనేది ఒక పెద్ద సమస్యగా జరుగుతుంది. సో దీని నుంచి విముక్తి పొందడానికి డీకంపోజర్స్ మనకు మంచి అందుబాటులో ఉన్నాయండి. దీంట్లో ఏంటంటే మనకి యాంగ్రూ డీకంపోజర్ కానీ, గజాబాద్ డీకంపోజర్ కానీ, పూసా డీకంపోజర్ కానీ అన్నీ కూడా అందుబాటులో ఉన్నాయి. ఏదైనా డీకంపోజర్ మనం వాడుకున్నట్లయితే పంట అవశేషాలు కుళ్ళటానికి పట్టే 30 రోజుల నుంచి ఆ కాలపరిమితిని 10-15 రోజుల వరకు తగ్గించుకోవచ్చు. దీనివల్ల 15 రోజుల్లోనే పంట అవశేషాలన్నీ కుళ్ళిపోతాయి. సో వీటిని కూడా ఉపయోగించుకోవటం ఎలాగంటే, మనం పంట అవశేషాలని
ఫస్ట్ దమ్ము చేసిన తర్వాత ఈ డీకంపోజర్స్ని పొలంలో వేసుకున్నట్లయితే ఈ పంట అవశేషాలను కుళ్ళటానికి పట్టే సమయాన్ని గణనీయంగా తగ్గించి 10-15 రోజులు ముందుగానే కుళ్ళేటట్లు చేస్తుందండి. పంట అవశేషాల నుంచి మనం అన్ని పోషక మూలకాలు వచ్చే పంటకి మనం తీసుకోవటం జరుగుతుంది. ఇలా చేయటం వల్ల సూచించిన పోషక మూలకాలు అన్నీ కూడా సంపాళ్ళలో ఈ గడ్డిలోనే ఉంటాయి కాబట్టి మనం 20% సూచించిన మోతాదు ఎరువులన్నింటినీ కూడా తగ్గించుకోవచ్చండి. సో ఈ విధంగా రైతులు పంట అవశేషాలను కుళ్ళేటట్లు చేసుకుని పంట అవశేషాలను సరిగ్గా యాజమాన్యం చేసుకుంటమే కాకుండా దాన్ని ఒక ఆపర్చునిటీగా తీసుకుని మనం ఎరువుల యొక్క వినియోగాన్ని కూడా తగ్గించుకోమని చెప్పి సూచిస్తున్నామండి. వాతావరణ ఆటుపోట్ల వల్ల నష్టపోయే ఉద్యాన రైతాంగానికి పాలీహౌజ్లు వరంగా మారాయి. వర్షాల నుంచి అలాగే అధిక వేడి, చలి ప్రభావం నుంచి పంటలకు రక్షిత వాతావరణం కల్పించబడుతుంది కాబట్టి పంటలు ఆరోగ్యంగా పెరిగే పరిస్థితులు పాలీహౌస్ సేద్యంలో రైతుకు సావకాశంగా ఉన్నాయి. ప్రాథమిక పెట్టుబడి ఎక్కువైనా ఉద్యాన శాఖ నుంచి రాయితీలు పొంది తెలంగాణ రాష్ట్రంలో ఉద్యాన రైతులు వేలాది సంఖ్యలో పాలీహౌజ్లు ఏర్పాటు చేసుకున్నారు. కూరగాయలు, పూల పంటలు పండించుకుంటున్నారు. అయితే పాలీహౌస్లో 9 రకాల ఆకుకూరలను సేంద్రియ పద్ధతిలో మెదక్ జిల్లా తునికి కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్తల సహకారంతో పండించుకుంటూ మంచి లాభాలార్జిస్తున్నారు రాయలాపూర్ గ్రామానికి చెందిన రైతు సూరిబాబు. 30 గుంటల్లో నిర్మించుకున్న పాలీహౌస్లో ఎత్తుబెడ్లపై ఆకుకూరలు ఎలా పండిస్తున్నారో రైతు సూరిబాబుతో పాటు శాస్త్రవేత్త శ్రీనివాస్ నుంచి తెలుసుకుందాం. మాది 30 గుంటల పాలీహౌస్లో మేము ఇంతకుముందు పూలు వేసేవాళ్ళము. లాక్డౌన్కి ముందు లాక్డౌన్లో అంతా కరోనా వచ్చి అంతా పూలు తెంపేసి బయట పడేది, చాలా లాస్ అయిపోయింది. మన కేవీకే శాస్త్రవేత్తల వల్ల మేము ఇక్కడ సజెషన్ తీసుకొని ఇక్కడ 5-6 సంవత్సరాలు అవుతుంది లీఫీ వెజిటేబుల్స్ మళ్ళీ ఆర్గానిక్ వేస్తున్నాము. మా సొంతంగా మార్కెట్ చేసుకుంటాము. ఇక్కడ లోకల్ మేము అమ్ముకుంటాము. నర్సాపూర్ వేస్తాము, కోడిపల్లి, మెదక్, గుమ్మడిదల మేము వేసుకుంటాము. మాకు రోజు ఆదాయము 2500 నుంచి 3000 మధ్యలో వస్తుంది. మేము అట్లాగే మందులు ఏంటంటే పంచగవ్య, జీవామృతం, ఫిషమిక్ యాసిడ్ ఇలాంటి మందులు వేస్తాము. మళ్ళీ ఇక్కడ మేము ల్యాబుల నుంచి వేసుకుంటాము. జీవనెరువులు వాడుతున్నాము. మంచి లాభాలు ఉన్నాయి. కేవీకే వల్ల మాకు మంచి సపోర్ట్ ఉంది. మేము 5-6 రకాల కూరలు పండిస్తాము. ఏంటంటే తోటకూర, పాలకూర, మెంతం కూర, పుదీనా, కొత్తిమీర, గోంగూర ఇలాంటివన్నీ పండిస్తాము. ఈ వర్మీ కంపోస్ట్ మేమే తయారు చేసుకుంటాము. పాలకూర కట్ చేయని మళ్ళీ వర్మీ కంపోస్ట్ చేసుకొని షివరింగ్ పట్టుకొని మళ్ళీ ఆటోమేటిక్గా మనం యూరియా ఎట్లతో దానికంటే మంచిగా వస్తుంది. మళ్ళీ మాకు రోజు 2 గంటలే పని ఉంటుంది. పొద్దున హార్వెస్టింగ్ చేసుకుంటే 2 గంటల పని ఉంటుంది. మాకు ఆదాయం రోజు 2500 నుంచి 3000 మధ్యలో వస్తుంది. మళ్ళీ మేము పుల్లటి మజ్జిగ, ఫిషమిక్ యాసిడ్ మేము మందులు కొట్టుకుంటాము. ఫస్ట్ మేము ప్లవ్ వేసుకుంటాం. ప్లవ్ వేసుకుంటే అంతే లాభాలు ఏంటంటే మట్టి అనేది కింద మీద అయ్యి దుక్కి అనేది మంచిగా ఉంటుంది. ప్లవ్ అయిపోయినాక నాగిలు వేసుకొని మళ్ళీ రూటవేట్ వేసి మళ్ళీ బోజ కొట్టుకుంటాము. బోజ కొట్టిన తర్వాత బోజ కొంచెం సదరం చేసిన తర్వాత యాపొడి వేసుకుంటాము. యాపొడి వేసిందంటే కొంచెం ఏమన్నా పురుగులు ఏమన్నా ఉన్నా కానీ చచ్చిపోతాయి. యాపొడి అయిపోతారు. వర్మీ కాన్స్టంబర్ పశువులనే వేసుకుంటాము. వేసాగానే లైన్స్ కొట్టుకొని ఇత్తులు వేసుకుంటాము. మళ్ళీ ఇటు పాలకూర కానీ మళ్ళీ పాలకూర వేయము. అదే పంట మార్పిడి చేస్తాం. ఇక్కడ తోటకూర కానీ, గోంగూర కానీ, మెంతం కూర కానీ, పుదీనా కానీ పెట్టుకుంటాం. పంట మార్పిడి లెక్క వేసుకుంటాం. మేము బెడ్కు మధ్యలో ఫీట్ గ్యాప్ ఉంటుంది. బెడ్ సైజు 3 ఫీట్లు ఉంటుంది. మళ్ళీ మేము డ్రిప్ తోట పండించుకుంటాము. చిన్న ఉన్నప్పుడేమో మొలకలు ఉన్నప్పుడు చిన్న కొంచెం మెలిసిన దాకా మేము షివరింగ్ చేసుకుంటాము. కొంచెం పెరిగిన తర్వాత డ్రిప్ వేస్తాము. బెడ్ మొత్తం సైజు 3 ఫీట్లు ఉంటుంది. బెడ్ లెంత్ ఏమో 75 ఫీట్లు ఉంటుంది. ఇక మనం చూస్తున్నటువంటి పాలీహౌస్లో రాయలాపూర్ గ్రామంలో ఈ పాలీహౌస్లో సూర్యబాబు అనే రైతు గత కరోనా ముందు వరకు కూడా ఈ పాలీహౌస్లో వాళ్ళు పూలు పండించేవాళ్ళు, కార్నేషన్ ఫ్లవర్స్. కానీ ప్రైస్ ఫ్లక్చుయేషన్ వల్ల కొంచెం మార్కెటింగ్ ప్రాబ్లం వల్ల తర్వాత ఏ పంటలు పండించినా మమ్మల్ని సంప్రదించడం జరిగింది. ఆ తర్వాత మన హై వాల్యూ క్రాప్స్ కొన్ని కుకుంబర్, టమాటా కూడా సజెస్ట్ చేయడం జరిగింది. అయితే మన కుకుంబర్లో కొంచెం నిమిటోడు ప్రాబ్లం ఎక్కువ ఉండేది, ప్రైస్ కూడా ప్రాబ్లం ఉండేది. ఆ తర్వాత మనము ఒక 1 ఇయర్ తర్వాత మేము లీఫీ వెజిటేబుల్ ఆర్గానిక్ చేయాలని చెప్పేసి మేము సజెస్ట్ ఇచ్చి సలహాలు ఇచ్చాము. మొదటగా ల్యాండ్ ప్రిపరేషన్ నుండి ఎరువుల యాజమాన్యం కానీ, పురుగుతేలు యాజమాన్యం కానీ, కోత ఎట్లా కోయాలి, మార్కెటింగ్ ఎట్లా వేసుకోవాలి, కట్టలు ఎట్లా కట్టాలి, ఈ విధంగా ప్రతిదీ
ఒక 1 year వరకు మీ సలహాలు ఇవ్వడం జరిగింది. ఆ తర్వాత నుండి గత 4 సంవత్సరాల నుండి రైతు సొంతంగా సక్సెస్ఫుల్గా మనకి 30 గుంటల పాలి హౌస్లో కంటిన్యూస్గా లీఫీ వెజిటేబుల్స్ అనేది పండిస్తున్నాడు. ఈ లీఫీ వెజిటేబుల్ అనేది పండించడానికి నేల తయారు చూసుకున్నట్టయితే 3 feet వెడల్పుతో బెడ్లు, ఫీట్ హైట్తో బెడ్లు తయారు చేసుకోవాల్సింది. బెడ్లు తయారు చేసుకునేటప్పుడు బెడ్ మీదనే డైరెక్ట్ పశువుల పేడ, అదేవిధంగా వర్మి కంపోస్టు, మనకు ట్రైకోడర్మా వీడి మిక్స్ చేసి వేయడం జరుగుతుంది. దీనివల్ల మనకు నేల ధర వ్యాపించే మనకు తెగుళ్ళు రాకుండా ఉంటుంది. మనకు వేరుకుళ్ళు తెగులు, కాండం కుళ్ళు తెగులు డ్యాంపింగ్ ఆఫ్ రాకుండా ఉంటుంది. ఆ తర్వాత వేపపొడి కూడా మేము రికమెండ్ చేయడం జరుగుతుంది. ఆ తర్వాత పెరిగే దశలో పంట 4 ఆకుల దశ వచ్చే టైంకి మనకి ఏంటంటే ఆకు తినే పురుగు అనేది ఎక్కువ వస్తుంది. అదేవిధంగా రసం పీల్చే పురుగులు వస్తాయి. దానికోసం మనం వేప నూనె కొట్టిస్తాం. అదేవిధంగా మనకు కేవీకే కృషి విజ్ఞాన కేంద్రంలో మనకు దొరికే కొన్ని బీటీ, బవేరియా, అదేవిధంగా మెటరైజం, వర్టిసిలియం అనే బయోపెస్టిసైడ్స్ ఉంటాయి. వాటి ద్వారా మనం అనేది స్ప్రే చేయించి పురుగు తెగులు యాజమాన్యం చేయడం జరుగుతుంది. ఎరువుల యాజమాన్యంలో మనం వేపపిండి, వర్మీ కంపోస్టు, అదేవిధంగా పశువుల పేడతో పాటు పైపాటుగా మనము పిచికారీ అనేది పంచగవ్య, అదేవిధంగా ఫిష్ అమైనో యాసిడ్ అనేది పిచికారీ చేయడం జరుగుతుంది. మొలకెత్తిన 10 రోజులకు ఒకసారి, అదేవిధంగా 20 రోజులకు ఒకసారి 2 సార్లు స్ప్రే చేయడం జరుగుతుంది. అదేవిధంగా కొంచెం న్యూట్రిషన్ డెఫిషియన్సీ ఉంటే 3వసారి కూడా మనం పిచికారీ చేపిస్తాం. ఈ విధంగా పిచికారీ చేసి తక్కువ ఖర్చుతో రైతు ఆ సేంద్రియ పద్ధతిలో ఆకుకూరలు పండించి మనకు నర్సాపూర్, కౌడిపల్లి, మెదక్లో చేస్తుంది. అదేవిధంగా రీసెంట్గా మనం బిగ్ బాస్కెట్తో కూడా లింక్ చేయడం జరిగింది. మనకు పాలి హౌస్ వల్ల అడ్వాంటేజ్ ఏంటంటే ఓపెన్ కండిషన్లో పండించినప్పుడు వర్షాకాలంలో మనకు అధిక వర్షాల వల్ల ఆకుకూరలు అనేది సాగు చాలా కష్టతరం, దిగుబడి తక్కువ వస్తుంది, పురుగు తెగులు ఎక్కువ వస్తాయి. అధిక వేడికి కూడా మన దిగుబడి తక్కువ వస్తుంది. అదే పాలి హౌస్లో అయితే మనకు ఈ ఎన్విరాన్మెంట్ అనేది కంట్రోల్ చేసుకొని మనకు దానికి సరిపడా టెంపరేచర్ కానీ హ్యూమిడిటీ మెయింటైన్ అవుతుంది. కాబట్టి సంవత్సరం పొడవునా మంచి క్వాలిటీతో ఆకుకూరలను పండించవచ్చు. ఇదే విధంగా ఇక్కడ రైతు అనేది మనకు ఆ విధంగా విజయవంతంగా పండించి ఇతర రైతులకు కూడా ఆదర్శంగా నిలుస్తున్నాడు. దీనివల్ల ప్రతి రైతు ప్రతిరోజు కూడా యావరేజ్గా 80 నుంచి 100 కిలోలు మార్కెట్లో ఆకుకూరలను సేల్ చేస్తూ దాదాపు 2500 నుంచి 3000 అనేది సంపాదిస్తున్నాడు. బాణుడు భగభగమంటున్నాడు. ఇప్పటికే ఉష్ణోగ్రతలు చాలా ప్రాంతాల్లో 45 డిగ్రీల సెంటీగ్రేడ్ దాటేశాయి. ఈ వేడి సెగల నుంచి మూగజీవాలను రక్షించుకునేలా అన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. నల్లజాతి పశువులు, అలానే సంకరజాతి హెచ్ఎఫ్, జెర్సీ ఆవులు త్వరగా వడదెబ్బకు లోనవుతాయి. అందువల్ల పశువుల కొట్టాల్లో తప్పనిసరిగా చల్లదనం కల్పించే ఏర్పాట్లు చేసుకోవడం ముఖ్యం. అసలు పశువులు వడదెబ్బకు గురయ్యాయని ఎలా తెలుసుకోవడం, వడదెబ్బకు గురి కాకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం మండలం వెలిమినేడు పశు వైద్యాధికారి డాక్టర్ వై ఆనందరెడ్డి నుంచి తెలుసుకుందాం. పశువులలో ఉదాహరణకు బర్రెలలో చూసుకుంటే ఉష్ణ సమతుల్యత స్థితి అనేది 15 డిగ్రీ సెంటీగ్రేడ్ నుంచి 25 డిగ్రీ సెంటీగ్రేడ్ వరకు ఉంటుంది. అలాగే ఆవులలో చూసుకుంటే 10 డిగ్రీ సెంటీగ్రేడ్ నుంచి 22 డిగ్రీ సెంటీగ్రేడ్ వరకు ఈ ఉష్ణ అంటే థర్మో న్యూట్రల్ జోన్ అంటారు. ఈ ఉష్ణోగ్రతలు పశువులు ఉన్నప్పుడు అవి అడిషనల్గా ఎలాంటి ఎనర్జీని అంటే ఖర్చు చేయకుండా మెయింటెనెన్స్ చేయడం వల్ల పాల ఉత్పత్తి కానీ ప్రొడక్షన్ కానీ చాలా బాగా ఉంటుంది. ఎప్పుడైతే వేసవి కాలం వచ్చిందంటే బయటి వాతావరణం టెంపరేచర్ 45 నుంచి 50 సెంటీగ్రేడ్ వరకు పెరిగిపోవడం వల్ల పశువులు ఎండ ప్రభావం వల్ల నెగిటివ్ ఎఫెక్ట్ అంటే ఈ ఎండను తట్టుకోవడానికి పశువు ఎక్కువ శక్తిని ఖర్చు చేయడం జరుగుతుంది. అంటే తన ఉష్ణోగ్రతని నార్మల్ లెవెల్ ఉంచుకోవడానికి ఎక్కువ శక్తిని ఖర్చు చేయడం జరుగుతుంది. ఈ శక్తి ఖర్చు చేయడం వల్ల దీనివల్ల మిల్క్ ప్రొడక్షన్ తగ్గడమే కాకుండా తర్వాత రీప్రొడక్షన్ అంటే ఎదకు రాకపోవడము, తర్వాత ఎదకు వచ్చిన కట్టకపోవడము, సరిగ్గా ఎదగకపోవడం కూడా ఈ వేసవి కాలంలో ఎదురయ్యే నెగిటివ్ ప్రభావాలు. అలాగే ఈ ఎండ ఎక్కువ వల్ల ఎప్పుడైతే ఉష్ణ సమతుల్యత స్థితి కోల్పోయినప్పుడు పశువుకు వడదెబ్బ రావడము, హీట్ స్ట్రెస్ ఎండ దెబ్బ తలగడము కూడా జరుగుతుంది. ఈ ఎండ దెబ్బ లక్షణాలు పశువులలో ఎలాంటి లక్షణాలు ఉంటాయి మనం చూసుకుంటే, ఫస్ట్ ఎండ దెబ్బ హీట్ స్ట్రెస్ పెరుగుతుందనేది ఇనిషియల్గా రైతు సోదరులు గమనించేది ఏంటంటే ఫస్ట్ ప్యాంటింగ్, దీనే ఒగర్చడము, గస పెట్టడం జరుగుతుంది. రెండవది
ఊపిరి ఎక్కువగా తీసుకోవడం జరుగుతుంది. జనరల్గా పశువు నిమిషానికి 15 నుంచి 22 సార్లు మాత్రమే ఊపిరి తీసుకోవాలి. కానీ ఎండ దెబ్బ ఎక్కువగా ఉంటే 60 సార్లు ఊపిరి తీసుకోవడం జరుగుతుంది. పశువు పడుకోవడం కంటే ఎక్కువ నిలబడడానికే చూస్తుంటుంది. అలాగే పశువు ఎండ నుంచి నీడ ప్రదేశానికి వెళ్ళడానికి ప్రయత్నం చేస్తుంది. అలాగే శరీరం యొక్క ఉష్ణోగ్రత పెరగడం, మామూలుగా పైన పట్టుకుంటే చర్మము చల్లగా ఉండే బదులు వేడిగా ఉండడం రైతు సోదరులు గమనించాలి. అలాగే సలైవేషన్, చొంగగార్చడం జరుగుతుంది. ఈ ఎండ దెబ్బ కూడా ఎక్కువగా దూడలలో ఎక్కువగా ఉంటుంది. అలాగే హెచ్ఎఫ్ జెర్సీ లాంటి హై ఈల్డర్సు, తర్వాత నల్ల చర్మం ఉండే బర్లల్లో ఎక్కువగా ఉంటుంది. పశువు యొక్క శరీరము 106 ఫారెన్హీట్లు దాటినట్లయితే థర్మో రెగ్యులేటరీ మెకానిజం టోటల్గా లాస్ కావడం వల్ల పశువు అన్కాన్షియస్లోకి వెళ్ళే అవకాశం కూడా ఉంటుంది. ఒక్కోసారి కోమాలకి వెళ్ళి చనిపోవడం కూడా జరుగుతుంటుంది. అయితే దీనికి రైతు సోదరులు ఎలాంటి చర్యలు తీసుకోవాలి? ఒకటి, దీని న్యూట్రిషనల్ నీడ్స్ని అంటే యాజమాన్య పద్ధతులలో పోషణ సరిగ్గా చేయడం వల్ల ఎండ దెబ్బ తగలకుండా చూసుకోవచ్చు. ఎండాకాలంలో మంచి హై క్వాలిటీ పచ్చి మేత రకాలు తగినంత మోతాదులో ఇవ్వడం వల్ల ఈ ఎండ దెబ్బ తలిగే అవకాశాన్ని మనం నిర్మూలన చేసుకోవచ్చు. అలాగే ఎండుగడ్డిని కొంచెం తగ్గించాలి. ఇప్పుడు దానా కూడా ఎక్కువ మోతాదులో ఇస్తే ఎనర్జీ నీడ్ అనేది ఎక్కువ వస్తుంది. దానా ఎక్కువగా ఇస్తే ఈ అసిడోసిస్ అనేది పెరిగే, ఆమ్ల అజీర్తి అనేది పెరిగే అవకాశం ఉంటుంది. కావున సమతుల్యంగా దానా కొద్దిగా ఎక్కువ ఇవ్వాలి. దానాతో పాటు పచ్చిమేతలో ఒక 1/4 ఈ లెగ్యూమ్ పచ్చిమేతని అంటే ల్యూసర్ను కానీ ఇట్లాంటి పచ్చిమేతను ఇవ్వడం వల్ల ఎనర్జీ నీడ్స్ పశువుకు వస్తాయి. ఇది మేతలో. తర్వాత ఈ ఎండ దెబ్బ తలగడం వల్ల శరీరంలో సోడియం, పొటాషియం లవణాలు ఎక్కువగా నష్టపోయే ఛాన్స్ ఉంటాయి. కాబట్టి వీటికి ఈ మన దానాలో సోడియం, పొటాషియం ఉండేటట్లు, లేకపోతే ఎలక్ట్రోలైట్స్, మనం మార్కెట్లో ఉండే ఎలక్ట్రోలైట్స్ ఇవ్వడం వల్ల కూడా ఈ సోడియం, పొటాషియం లాసుని మనం నివారించుకోవచ్చు. అలాగే మనం షెడ్ కట్టే చోటు కూడా గాలి అనేది ఫ్రీగా ఫ్లో అయ్యేటట్లు ఉండాలి. ఉదాహరణకు తూర్పు పడమర షెడ్ కన్స్ట్రక్షన్ చేయడము, మనం పాకేయడం కూడా తూర్పు పడమట వేయడం వల్ల ఎండ డైరెక్ట్ పశువుల మీద పడకుండా ఉంటుంది. దానివల్ల ఉష్ణోగ్రత కూడా మన షెడ్లలో తక్కువగా ఉంటుంది. అలాగే హైట్లో, కొంచెం హైట్లో కట్టడము షెడ్డు. తర్వాత షెడ్ చుట్టూ షేడీ అంటే మంచి నీడనిచ్చే వృక్షాలు పెంచడం వల్ల, ఈ షేడీ ఏరియా ఉండడం వల్ల ఎండాకాలంలో ఈ ఎండ నుంచి వడదెబ్బ నుంచి, హీట్ స్ట్రోక్ నుంచి పశువులను రక్షించుకోవచ్చు. ఇది యాజమాన్య పద్ధతిలో ఒకటి. తర్వాత రెండవది ఏంటంటే, ఎండాకాలంలో ఈ ఎండను తట్టుకోవడానికి పశువులకు ఎల్లవేళలా అందుబాటులో చల్లటి నీరు ఉంచడం. అంటే మనం షెడ్ కట్టేటప్పుడే 24 గంటలు వాటర్ ఉండేటట్లు మనం కన్స్ట్రక్షన్ చేసుకోవాలి. అంటే తనకి ఇష్టమైనప్పుడు వాటర్ తాగే అవకాశాన్ని రైతు సోదరులు పశువుకి ఇవ్వాలి. అలాగే పశువును ఎండాకాలంలో మల్టిపుల్ టైమ్స్, మినిమము మామూలుగా రోజుకు 2 సార్లు కడగడం జరుగుతుంటుంది నీళ్ళతోని. కానీ ఈ ఎండాకాలంలో మినిమం 3 నుంచి 4, 5 సార్లు కడగడం వల్ల హీట్ స్ట్రెస్ రాకుండా మనం చూసుకోవచ్చు. అంటే ఎండ తీవ్రతని మనం అరికట్టవచ్చు. తర్వాత ఈవెన్ షెడ్లు లేని రైతులు ఈవెన్ చల్లటి నీడనిచ్చే చెట్ల కింద కట్టేయడం వల్ల ఎండ తీవ్రత నుంచి పశువును రక్షించుకోవడం జరుగుతుంది. వీలుంటే షెడ్లల్లో ఫ్యాన్స్ వేయడము, తర్వాత ఫాగర్సు, ఇప్పుడు పెద్ద షెడ్లలో అయితే ఫాగర్సు వేయడము, అట్లా ఫాగర్స్ అందుబాటులో లేకుంటే రైతులు తడపడము. తర్వాత ఈ బర్లల్లో ఎండాకాలం ఎండ విపరీతంగా ఉండే టైంలలో ఈ బర్లలో వ్యాలోయింగ్, చెరువులలోకి, కుంటలలోకి వెళ్ళి వాటిని ఆ నీటిలో పడుకోబెట్టడం వల్ల ఈ ఎండ దెబ్బ నుంచి పశువులను రక్షించుకోవచ్చు.
వ్యవసాయ సమాచారం ఇప్పుడు జై కిసాన్లో చూద్దాం. గోదాము నిర్మాణ పనులు మొదలుపెట్టి ఏళ్లు గడుస్తున్నా ఇప్పటికీ అసంపూర్తిగానే మిగిలిపోవడంపై రైతులు ఆందోళన చెందుతున్నారు. నంద్యాల వ్యవసాయ మార్కెట్ యార్డ్లో 2016-17 సంవత్సరంలో గోదాము నిర్మాణానికి ప్రతిపాదనలు రాగా 2019లో పనులు ప్రారంభించారు. దాదాపు 90 లక్షల రూపాయలతో 1500 మెట్రిక్ టన్నుల సామర్థ్యం ఉండేలా ప్రతిపాదనలు సిద్ధం చేశారు. పునాదులు, పైభాగం గోడలు తదితర పనులు కలిపి దాదాపు 30% మేర జరిగాయి. అయితే అక్కడి నుండి పనులు ముందుకు సాగని పరిస్థితి రైతులను కలవరానికి గురిచేస్తోంది. ప్రభుత్వాలు మారుతున్నా గోదాము నిర్మాణం మాత్రం పూర్తి కావడం లేదంటూ రైతులు ఆందోళన చెందుతున్నారు. గత 7 సంవత్సరాల క్రితము ఇక్కడ గోడౌన్ స్టార్ట్ అయింది. దాదాపు 1500 మెట్రిక్ టన్నులతో గోడౌన్ స్టార్ట్ అయింది. ఆ గవర్నమెంట్లో సరిగా పట్టించుకోకపోగా పోయిన గవర్నమెంట్ కూడా ఎక్కడ ఒక ఇటుక కూడా వేయలేదు. కూటమి గవర్నమెంట్ వచ్చి 2 సంవత్సరాలైనా ఎక్కడ దీన్ని కదిలించే పరిస్థితి లేదు. రైతులకు ఈ ధాన్యం కొనుగోలుకు వచ్చేసరికి గోడౌన్లు ఎక్కడ ఖాళీ లేవు, ఎక్కడ ఇబ్బంది పడుతుంది ప్రభుత్వం అంటున్నారు. రైతులవి కొనుగోలు వచ్చేసరికి ఎక్కడ స్టాక్ పెట్టడానికి ఇబ్బంది అవుతుందంటే బయట బాడుగలకు ఇచ్చి గోడౌన్లు తీసుకుంటున్నారు. ఒక 2 ఏళ్ళ బాడిగ కాదనుకుంటే ఇక్కడ బిల్డింగే తయారవుతుంది, శాశ్వతమైన బిల్డింగు. అది రైతులకు ఉపయోగపడుతుంది. గవర్నమెంట్ పెట్టినా లేదంటే రైతులు ఏదైనా స్టాక్ పెట్టుకున్నా అది ఉపయోగపడే అవకాశం ఉంటుంది. 2016-17 సంవత్సరంలో నంద్యాల వ్యవసాయ మార్కెట్ యార్డులో 90 లక్షల రూపాయలతో 1500 మెట్రిక్ టన్స్ ధాన్యం నిల్వ ఉండడానికి దీనికి కాంట్రాక్ట్ ఇవ్వడం జరిగింది. అప్పుడు 2019 లోపల వచ్చేసి 30% మాత్రమే 30 లక్షల నిధులతో మాత్రమే ఖర్చు పెట్టడం జరిగింది. గత ప్రభుత్వం నిర్లక్ష్యం వలన ఇది ఇలాగనే ఆగిపోయింది. కాబట్టి ఇప్పుడైనా కూడా గవర్నమెంట్ వచ్చి 2 సంవత్సరాలు అవుతుంది. నిధులు వృధా కాకుండా ప్రభుత్వం దీన్ని వెంటనే చర్య తీసుకొని దీన్ని పునర్నిర్మాణం చేసి రైతులకు అందుబాటులోకి తీసుకురావాలని చెప్పేసి కోరుతున్నాను. మొన్న ఖరీఫ్ సీజన్లో వచ్చేసి నంద్యాల జిల్లాలో వచ్చేసి 2,40,000 ఎకరాలు మొక్కజొన్న ఉంది. మార్కెట్ ఎందుకు ప్రొక్యూర్మెంట్ చేయలేకపోయిందంటే నిల్వ చేసుకోవడానికి గోదాములు సరిగా లేకపోవడంతో ప్రొక్యూర్మెంట్ చేయలేకపోయింది. కాబట్టి ఒక మార్కెట్ ద్వారా ప్రొక్యూర్మెంట్ చేసేదానికి కావచ్చు, రైతులు పెట్టుకోవడానికి కావచ్చు, ఇవన్నీ అందుబాటులోకి తీసుకుని వచ్చే రైతులకు కూడా చాలా ఉపయోగం ఉంటుంది. కాబట్టి ఇలాంటి వృధాలు అరికట్టి ప్రభుత్వం తక్షణ చర్యలు తీసుకోవాలని చెప్పేసి కోరుతున్నాను. గోదాము అసంపూర్తి నిర్మాణం గురించి ఇప్పటికే ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లామని మార్కెట్ కమిటీ అధికారులు చెబుతున్నారు. ప్రభుత్వం నుంచి ఉత్తర్వులు రాగానే గోదాము పునర్నిర్మాణానికి చర్యలు తీసుకుంటామని వివరిస్తున్నారు. 1500 మెట్రిక్ టన్నుల కెపాసిటీ గల గోడౌను 2016-17 లోపల మధ్యలో అది శాంక్షన్ అయినది. ఒక 30 లక్షల వరకు వర్క్ జరిగింది. తర్వాత నిలబడిపోయింది. మేము ఇప్పుడు మా గవర్నమెంట్ వచ్చినాక మేము దాన్ని మళ్ళీ రిజిస్ట్రేషన్ చేసి గవర్నమెంట్కి పంపించడం జరిగింది. ప్రపోజల్ త్వరలోనే శాంక్షన్ అయ్యిందని మా అధికారులు చెప్పారు. శాంక్షన్ అయితేనే టెండర్లు పిలిచి మళ్ళీ త్వరలోనే ఆ గోడౌన్ అందుబాటులో తెచ్చి ప్రజలకి రైతులకు ఉపయోగపడేటట్లు చేయడానికి నిర్ణయించుకున్నాం. 2016-17లో వర్కుకు 1500 మెట్రిక్ టన్నుల గోడాము 2019లో 35% పూర్తయ్యి కొన్ని అనివార్య కారణాల వల్ల ఆగిపోవడం జరిగింది. ప్రస్తుతం దానికి సంబంధించి రీఎస్టిమేషన్ వేయించి హెడ్ ఆఫీస్కు పంపడమైంది. ఆ శాంక్షన్ వచ్చిన తర్వాత వర్క్ మొదలు పెట్టేసేసి 1500 మెట్రిక్ టన్నుల గోడౌన్ను పూర్తి చేసి రైతులకు అందుబాటులో తేవడానికి ప్రయత్నిస్తున్నాం. దీనివల్ల రైతులకు రైతు బంధు పథకము ఉపయోగపడుతుందని తెలియజేస్తున్నాం. పంట నిల్వ కోసం ప్రైవేటు గోదాములను ఆశ్రయిస్తే ఖర్చులు పెరిగిపోతున్నాయని, వీలైనంత త్వరగా గోదాము నిర్మాణం పూర్తి చేస్తే సాగుదారులకు ఊరట కలుగుతుందంటూ రైతులు కోరుతున్నారు. మరిన్ని విభిన్న అంశాలతో రేపటి అన్నదాతలో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం. అన్నదాతలు తమ సందేహాలు, సమస్యలను 1800-425-4085 టోల్ ఫ్రీ నెంబర్లో ఉదయం 10 గంటల నుంచి 11 గంటల మధ్య పని దినాలలో సంప్రదించగలరు. ఈ కార్యక్రమాన్ని యూట్యూబ్లో www.youtube.com/annadaata ETV లింక్ ద్వారా వీక్షించవచ్చు.